ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ప్రారంభమయ్యి 4 రోజులైంది. కాకినాడ మెయిన్ రోడ్లో జామియా మసీదులో రంజాన్ మాసం తొలి శుక్రవారం పురస్కరించుకుని నిర్వహించిన నమాజ్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఇమాన్ అబ్దుల్ రజాక్ రిజ్వీ రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్ అజాదుద్దీన్ మాట్లాడుతూ నగరంలోని ముస్లింలకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. ఐదవ రోజా నడుస్తుంది. రంజాన్ నెలలో మొదటి శుక్రవారం. మీ అందరికీ తెలిసి రంజాన్ నెల ఎంత ప్రాముఖ్యమైనదో ముస్లిం సోదరులందరికీ. ఈ రంజాన్ నెలలో ప్రతివారు రోజా తప్పనిసరిగా ఉంటూ ఉదయం తెల్లారుజామున 4 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు రోజాను పాటిస్తూ సాయంత్రం 6:30 సమయంలో రోజా విరమిస్తూ ఈ కాలంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఈ రంజాన్ నెల పూర్తిగా అందరూ బాగుండాలని, దేశంలో అందరూ బాగుండాలని, నగరంలో అందరూ బాగుండాలని, క్షేమంగా ఉండాలని ముస్లిం సోదరులుగా కోరుకుంటూ దువాలు చేస్తారు, దేవుడికి దువాలు చేస్తుంటారు. ఈ 4 రోజుల నుండి కూడా ముస్లిం సోదరులంతా చాలా ధార్మికత్వంతో దేవుని వల్ల భయం భక్తితో మన కాకినాడ పట్టణ ప్రజల గురించి, వారి మంచి గురించి, వారు బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ముస్లిం సోదరులంతా ముందు పెడుతున్నాం. ఈ రంజాన్ నెలలో చాలామంది విధిగా జకాత్ చెల్లించాలి. ఆ జకాత్ డబ్బులు మన పేద ముస్లింలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి చెందేలాగా మనం ఖర్చు చేస్తాం. అందరూ సమానంగా ఉండాలని, ఇంట్లో ధనికులు పేదలు వేరువేరుగా వివక్షత ఉండకూడదని, ధనికులు అన్నవారు పేదవాళ్ళకి ఆదుకోవాలని ఈ రంజాన్ నెల మనకు సూచిస్తుంది. ఆ సూచనలు మనం పాటిస్తూ మన ముస్లిం సోదరులందరూ పాటిస్తూ ఈ రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉంటూ నమాజులు చదువుకుంటూ తర్వాత జకాతులు చెల్లించుకుంటూ అందరూ నడుస్తున్నారు. మీరు కూడా మన ముస్లిమేతర సోదరులు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా మనల్ని సహకరిస్తూ ఇస్తున్నారు. అలాగే మన రోడ్డు మీద కూడా పోలీస్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. రోడ్డు దాటేటప్పుడు వాళ్ళు